ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం విడుదల చేస్తే, అలాగే మా విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారి మీద వివిధ రకాల కామెంట్ చేస్తున్నారు ఈరోజు వైసీపీ నాయకులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి. యాక్చువల్గా ప్రతి తల్లి సంతోషంగా ఉండాలని తల్లికి వందనం అమలు చేస్తున్నారు మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. ఈ వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి 2,000 రూపాయలు లోకేష్ జోబీలోకి పోతున్నాయని, గతంలో మేము చేసినట్ల లోకేష్ గారు చేస్తున్నారని చెప్పేసి నానా దుర్భాషలు ఆడుతున్నారు. గతంలో నువ్వు 15,000 రూపాయలు అమ్మ ఒడి పేరుతో రిలీజ్ చేసి 13,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్కి వేసి 2,000 రూపాయలు జోబులోకి వేసుకున్నావు. కానీ ఈరోజు మా విద్యాశాఖ మంత్రి గారు 13,000 రూపాయలు అకౌంట్లోకి వేసేసి 2,000 రూపాయలు పాఠశాల డెవలప్మెంట్ కోసం అయితే ఏమి, దేనికంటే అది విద్యార్థులు ఉండే పాఠశాల కాబట్టి, విద్యార్థులు ఉండే గుడి కాబట్టి దాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి 2,000 రూపాయలు డైరెక్ట్గా కలెక్టర్ అకౌంట్స్లో పెడుతున్నారు. నీ మాదిరి నీ ప్యాలెస్కో, బెంగళూరు ప్యాలెస్కో డబ్బులు తీసుకెళ్ళిన పరిస్థితి లేదు. ఈరోజు కనీసం నువ్వు నీ తల్లికి చెల్లికి కానీ గౌరవం ఇవ్వలేని పరిస్థితి. కానీ ఈరోజు మేము తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్క తల్లికి 15,000 రూపాయలు ఇచ్చి తల్లి గౌరవాన్ని మేము నిలబెడతా ఉన్నాం. ప్రతి ఇంట్లో పుట్టిన ప్రతి బిడ్డకి, అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, 4 పిల్లలు ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలతో వాళ్ళ అకౌంట్లో తల్లికి అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాను. వైసీపీ పాలనలో 13,000 రూపాయలు ఇచ్చినారు. అంటే 2,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి జేబులేకపోయినట్లు అని చెప్పేసి గతంలో కానీ మీ నాయకులే చెప్పడం జరిగింది. అలాగే జగన్ పాలనలో కేవలం 42 లక్షలు మాత్రమే రిలీజ్ చేశారు. కానీ ఈరోజు మేము 67,27,000 మంది విద్యార్థులకి 15,000 రూపాయల లెక్కన విద్యార్థులకి తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. అలాగే ఇచ్చిన మాటను మా ప్రభుత్వం కానీ, మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నాయకులు. గతంలో మీ మాదిరి ఎప్పుడు అమ్మఒడి ఎప్పుడు వస్తుందో కానీ తెలియదు. కానీ ఈరోజు స్కూల్స్ ఓపెన్ చేసిన రోజే దాదాపు 10,000 కోట్ల రూపాయలు తల్లికి వందనం పేరుతో మా ప్రభుత్వం, మా తెలుగుదేశం ప్రభుత్వం చేయడం జరిగింది. అది మా నాయకుడు కమిట్మెంటు, అది మా ముఖ్యమంత్రి గారి కమిట్మెంట్ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే పిల్లల స్కూల్ ఫీజు కోసం గతంలో అప్పులు చేయాల్సిన అవసరం ఉండేది. దేనికంటే నువ్వు అమ్మ ఒడి ఎప్పుడు ఇస్తారో తెలియదు. కానీ ఈరోజు తల్లికి వందనం పేరుతో మేము స్కూల్ ఓపెన్ చేసిన రోజునే 15,000 రూపాయలు తల్లికి వందనం పేరుతో రిలీజ్ చేయడం జరిగింది. గతంలో నువ్వు కుటుంబంలో ఒక్కరికే అని షరతు పెట్టి అవి కానీ పూర్తిగా 10,000 రూపాయలు పైన ఉన్నాయని చెప్పేసి, లేకపోతే 1000 స్క్వేర్ ఫీటు పైన ఉన్నాయని చెప్పేసి తెలుగుదేశం కార్యకర్తలను వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టి తెలుగుదేశం నాయకులకు రాకోకుండా, తెలుగుదేశం కార్యకర్తలకు రాకోకుండా అడ్డుకునే పరిస్థితి కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సంబంధించిన మాత్రమే వేసాం. కానీ ఈరోజు మీరు గతంలో 42 లక్షల మందికి వేస్తే ఈరోజు 67,27,000 మంది కంటే మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పిల్లలకు కానీ ఈ అకౌంట్లో పడినాయని చెప్పేసి తెలియజేయడం జరిగింది. గతంలో మాదిరి మీ మాదిరి తెలుగుదేశం కార్యకర్తలు అని చెప్పేసి కక్ష తీర్చుకొని వాళ్ళని తొలగించేసి కేవలం మీ కార్యకర్తలకు మాత్రమే వేసుకున్నారు. కానీ ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం కమిట్మెంట్ మీ పార్టీలు చూడట్లేదు. మొత్తం 67,27,000 మందికి వేయడం జరిగింది. ఇవే కాకుండా ఇప్పుడు 1వ తరగతి చేరే పిల్లలకు కానీ, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన పిల్లలు కానీ దాదాపు 11 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకు కానీ వచ్చే నెల జూలైలో వాళ్ళకు కానీ 15,000 రూపాయలతో తల్లికి వందనం పేరుతో రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. లబ్ధి పొందే విద్యార్థుల్లో బీసీలు దాదాపు 29.82 లక్షల మంది బీసీలు ఉన్నారు. ఎస్సీ విద్యార్థులు 11.76 లక్షల మంది ఉన్నారు. ఎస్టీ విద్యార్థులు 4,26,000 మంది ఉన్నారు. మైనార్టీ విద్యార్థులు 66,500 మంది ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు 8,44,000 మంది ఉన్నారని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఒక బిడ్డ కన్నా 4 ఉన్న అందరికీ తల్లికి వందనం ఇస్తాను. గతంలో మీరు మోసం చేశారు. భారతిరెడ్డి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తామని చెప్పేసి గత ఎలక్షన్లో ప్రచారం చేసింది వాస్తవం కాదా అని చెప్పేసి అంటున్నాను. మీరు గెలిచిన తర్వాత ఆ ప్రచారం చేసిన పక్కకు పెట్టి కేవలం ఒకరికి మాత్రమే అమ్మ ఒడి పేరుతో రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఆ డబ్బులు కానీ ఎప్పుడు వస్తాయో అని ప్రజలు వేచి చూసే పరిస్థితి. కానీ ఈరోజు ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం మొదలైన రోజే తల్లికి వందనం పథకం అమలు చేస్తామని చెప్పేసి ఈ పత్రికాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. పారదర్శక పెద్దపీట వేస్తూ అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి లబ్ధి చేకూర్చే విధంగా మేము వ్యవహరిస్తున్నాం. గతంలో బెంగళూరులో కూర్చొని బట్టలు నొక్కావు, తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని బట్టలు నొక్కావు. కానీ ఈరోజు డైరెక్ట్గా ఎవరి సంబంధం లేకోకుండా
తల్లుల అకౌంట్లో పడినాయి. 4 రోజుల నుంచి మేము వెళ్ళి బయటకు అడుగుతున్నాం. అసలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి మాదిరి అబద్ధాలు చెప్పారు, ఈసారి కానీ అలాగే వస్తాయేమనుకున్నాం. కానీ విద్యా సంవత్సరం మొదలైన రోజే మాకు డబ్బులు పడడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఫీజుల కోసం మేము ఎవరిని అడగాల్సిన లేదు, ఎవరికి అప్పులు చేయాల్సిన అవసరం లేదు, వడ్డీలు కట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈరోజు తల్లులు గర్వంగా చెప్పుకునే పరిస్థితి. కానీ గతంలో మీ నాయకులు, రాక్షస నాయకులు విష ప్రచారం చేస్తున్నారు. లోకేష్ గారు 2,000 రూపాయలు తీసుకుంటున్నారు అని చెప్పేసి. గతంలో మీరు తీసుకున్నారు 13,000 రూపాయలు స్టూడెంట్స్కి ఇచ్చేసి 2,000 రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కి, బెంగళూరు ప్యాలెస్ పంపించిన దాఖలాలు. కానీ ఈరోజు మేము 13,000 రూపాయలు స్టూడెంట్స్ అకౌంట్స్లోకి వేసి 2,000 రూపాయలు కలెక్టర్ అకౌంట్లో పెట్టి ఆ పాఠశాలకు ఏదైతే అవసరం ఉన్నాయో ఆ డెవలప్మెంట్ వైపు ఈ 2,000 రూపాయలు అని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. గతంలో చిక్కీల్లో అయితే ఏమి, కోడిగుడ్లలో అయితే ఏమి, రైస్లో అయితే ఏమి, ఇవన్నీ కమిషన్ తీసుకున్న దాఖలాలు మీరు ఎవరిని అడిగినా గత వైసీపీ పాలనలో ఇంత అధ్వానం చేశారని కామన్ పబ్లిక్గానే ఏం తెలియడం కానీ మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు పారదర్శకంగా పాలన సాగిస్తున్నారు. 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్లోనే అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ వచ్చాయి. ముఖ్యంగా పెన్షన్స్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకి ఇమీడియట్గా ఏదైతే మేము చెప్పాం తొలి 5 సంతకాల్లో అది చేయడం జరిగింది. అదే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం కానీ, అలాగే అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయించడం కానీ, డిఐసి పేరుతో 16,347 ఉద్యోగాలు ఈరోజు ఇస్తున్నామని చెప్పేసి గర్వంగా చెప్తున్నాం. గత 5 ఏళ్ళలో ఎక్కడైనా ఒక టీచర్ ఉద్యోగం ఫిలప్ చేశారా అని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి నీచనమైన పాలన చేసి, గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అరాచక పాలన చేసి రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్తే కేవలం సంవత్సరం కాలంలోనే అనుభవం ఉన్న ముఖ్యమంత్రి 75 ఏళ్ల వయసులో కానీ ఈరోజు కుర్రోడుగా కష్టపడి, దానికి తోడు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు తోడుండి ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. సంవత్సరం కాలంలోనే ఒక గాడిని పెట్టే పరిస్థితి. వచ్చే 10-15 ఏళ్ళలో ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా నిలబెట్టే పరిస్థితి మా ముఖ్యమంత్రి గారు ట్రై చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 2047 పేరుతో ఈరోజుకి ఇంటింటికి ఒక ఎంటర్ప్రైజ్ తయారు చేయాలని, ఒక కాన్స్టిట్యున్సీకి ఎంఎస్ఎంఈ పార్కులు తీసుకొని రావాలని చెప్పేసి ట్రై చేస్తారు. ముఖ్యంగా మన అనంతపురం జిల్లాకు వస్తే కియా, గతంలో ఎక్కడే కానీ ఒక ఇండస్ట్రీ లేదు అనంతపురం జిల్లాలో, కానీ కియాని తీసుకొచ్చి దాదాపు ఈరోజు అనంతపురం జిల్లాలో 35,000 ఉద్యోగాలు ఒక కియా పరిశ్రమ ద్వారా జరిగిందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అలాగే కియాకి అనుబంధ పరిశ్రమలు వచ్చినాయి. అలాగే ఈరోజు సోలార్ అయితే ఏమి, విండ్ మిల్ అయితే ఏమి, ఇవన్నీ కేవలం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి వల్లే వస్తున్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ మెగా జాబ్ మేళాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా వెనుకబడిన ప్రాంతం, దీంట్లో ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ మెగా జాబ్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా అనంతపురం అర్బన్లో గత వారంలో దాదాపు 5,000 మంది ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యారు. 1,600 మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి గర్వంగా తెలియజేసుకుంటాం. అలాగే ఇవే కాకుండా ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి డెవలప్మెంట్ ఈ సంవత్సరం కాలంలో జరిగింది. ముఖ్యంగా అమరావతిని మీరు గతంలో 3 ముక్కలాట ఆడారు. విశాఖపట్నం అని, కర్నూలు అని, అమరావతి అని 3 ముక్కలాట ఆడి ఎక్కడే కానీ ₹1 అమరావతి మీద ఇన్వెస్ట్ చేసి కనీసం ఒక బిల్డింగ్ కట్టిన దాఖలాలు మీరు లేవు. కానీ ఈరోజు 45,000 కోట్ల రూపాయలతో మేము అమరావతిని అభివృద్ధి చేస్తున్నాం. ప్రపంచంలోనే నంబర్ 1 రాజధానిగా అమరావతి నిలబడుతుందని చెప్పేసి, సింగపూర్ తరహాలో నిలబడుతుందని చెప్పేసి మేము గర్వంగా తెలియజేసుకుంటాం. ఇదంతా కేవలం మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కృషి అయితేవి, అలాగే మా ముఖ్యమంత్రి వారి గారు నారా చంద్రబాబు నాయుడు కృషి అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అలాగే పోలవరం గతంలో 70% తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేస్తే నువ్వు వచ్చిన తర్వాత ఎక్కడే కానీ ₹1 ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. దానివల్ల ఈరోజు పోలవరం కాపర్ డ్యామ్ కొట్టుకోవడం జరిగింది. అలాగే అప్పుడుండే ఖర్చులు ఇప్పుడు డబుల్ అయిపోయి దాని ఇన్వెస్ట్మెంట్ కానీ డబుల్ అయ్యే పరిస్థితి. ఇవన్నీ కేవలం నీ అరాచక పాలన వల్ల, నీకి తెలియని మూర్ఖత్వం వల్ల, నీ శాడిస్ట్ పాలన వల్ల అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని తెలియజేయడం జరుగుతుంది. ఇవే కాకుండా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ వచ్చాయి. ముఖ్యంగా దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు ఐటీ ఇండస్ట్రీస్ అయితేమి, తర్వాత స్టీల్ ఇండస్ట్రీస్ అయితేమి, అలాగే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అయితేమి, మొత్తం 7 లక్షల కోట్ల రూపాయలతో ఈరోజు ఇన్వెస్ట్మెంట్ రావడం జరిగింది. 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులే కాకుండా దాదాపు 7,50,000 మంది ఉద్యోగాలు కానీ కల్పించడం జరిగింది. ఇదంతా కేవలం మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కృషి, అలాగే మా నారా లోకేష్ గారి కృషి అని చెప్పేసి తెలియజేస్తూ, ఇంకొకసారి చెప్తున్నాం వైఎస్ఆర్సీపీ నాయకుడు, ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేయొద్దండి. అవసరమైతే అభివృద్ధిలో భాగం పంచుకోండి, మిమ్మల్ని స్వాగతిస్తాను. అంతేగాని
అరాచక పాలనలో గతంలో మీరు చేసేట్లా మా నాయకుడు చేయడు, మేము చేయము. రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీ మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటే ఈ పాటికి జైళ్ళలో కూర్చుండేవాళ్ళు. అలాగే మా యువ నాయకుడు కానీ మా ముఖ్యమంత్రి గారు ఎవరే కానీ కక్షలకు పోవద్దండి, కార్పొరేషన్లకు పోవద్దండి అని మా అందరు ఎమ్మెల్యేలకు కానీ మినిస్టర్లకు కానీ ఎవరే కానీ రివల్యూషన్ తీసుకోవద్దని చెప్పేసి సూచించడం జరిగింది. మేము ఎంతసేపు ఉన్న డెవలప్మెంట్ వైపు వెళ్తున్నాం. ఎక్కడ ఇండస్ట్రీస్ తీసుకొని రావాలి, ఎక్కడ ఇండస్ట్రీస్ పెట్టాలి, ఎక్కడ అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా చూడాలి, లేకపోతే ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించాలని దీని మీద ఉన్నాం. కానీ మీ మాదిరి కక్షలకి కార్పొరేషన్లకు పోము మేము. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులకు ఒకటే హెచ్చరిస్తున్నా, ఎప్పుడైనా కానీ మా నాయకుడు మీద నారా లోకేష్ మీద అయితే అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద అయితే ఈ పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తే మాత్రం ఊరికే ఉండేది లేదు, ఖచ్చితంగా జైలు పంపిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.